రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్న మొన్న విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. కోర్స్ వక్తలు తెలుగు వాడకంపై చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే దాని వాడకం తగ్గిపోతా ఉంది. కానీ కారణాలు విశ్లేషించుకోవటంలో కొంతమేర అంతగా విజయవంతం కాలేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎక్కడ తగ్గింది? ప్రధానంగా మన రాష్ట్రం వరకు తగ్గటం అనే దాని మీద బోధనా విధానం, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే జరపాలి అనేటువంటిది చర్చ జరిగింది. అంతవరకు కరెక్ట్. ఎందుకంటే కొత్త నూతన విద్యా విధానం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానం కూడా అదే చెప్తా ఉంది. సో దాని వరకు ఎవరికేమీ ఇదేం లేదు. కానీ తెలుగు తగ్గటానికి వాడకం ఇదే కారణమా? దీని మీద లోతైన విశ్లేషణ చేసినట్టుగా కనపడలా. ఏంటి అంటే తగ్గటానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం నేను చెప్పేది వింటే మీరు ఆశ్చర్యపోతారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలే తెలుగు వాడకానికి శాపంగా మారాయి. ఎందుకంటే 1953లో మన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడటంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంకురార్పణ జరిగింది. అంతవరకు అందరికి తెలిసిన విషయమే. 1951 జనాభా లెక్కల ప్రకారం చూసుకునేటట్టయితే మరి ఈ తెలుగును వాడేవాళ్ళు దేశం మొత్తం మీద 9.24% ఉన్నారు 1951 జనాభా లెక్కల్లో. అంటే మొత్తం దేశంలో రెండో అత్యధిక వాడుక భాష తెలుగుగా ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నామండి? 2011 జనాభా లెక్కలు చూస్తే 4వ స్థానానికి పడిపోయాం. 2వ స్థానం నుంచి 6.7% దేశవ్యాప్తంగా తెలుగు వాడుతున్నారు. కారణం ఏంటి? కేవలం మన రాష్ట్రంలో బోధనా పద్ధతులు కాదు కారణం. కారణం ఏంటంటే ఒకనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాడకం ఇప్పుడు కేవలం ఆంధ్ర తెలంగాణకే పరిమితమైంది. ఇది ఒక ప్రధాన కారణం. ఇది నిజం. గణాంకాలు చెప్తున్నాను, నేను చెప్పే ఇదే కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేను జనాభా పరంగా లక్ష మంది పైగా తెలుగు మాట్లాడుతున్నటువంటి ప్రజలు లెక్కలు చూస్తే ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఉంది. అదే మీరు ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా శాతం లెక్కలు చూసుకునేటట్టయితే సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ ఉంటాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంటున్నారంటే ఇది అప్పుడు 2011 లెక్కలు కాబట్టి. తర్వాత నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ పుదుచ్చేరి. ఇక్కడ అత్యధికంగా 13.24, 5.96. తర్వాత కర్ణాటక దాదాపు 6%, తమిళనాడు దాదాపు 6%. తర్వాత ఒడిస్సా 1.59%, మహారాష్ట్ర 1.18% అండి. ఇది వాళ్ళు చెప్పింది. కారణాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు నాకు అనిపించినటువంటిది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటంతో మాతృభాషని తప్పనిసరి చేశారు. కానీ ఇక్కడే కిట్టుకుంది. మాతృభాష అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏదైతే మాతృభాష అంటే కర్ణాటక అంటే కన్నడ, తమిళనాడులో మాతృభాష అంటే తమిళ్, ఇలా ఎప్పుడైతే వర్గీకరించుకుని ఆల్మోస్ట్ బై అండ్ లార్జ్ దానికి ఉద్దేశం అది కాకపోయినా జరుగుతుంది, ప్రాక్టికల్గా అదే జరుగుతూ ఉంది. దాంతో ఏమైపోయింది? తమిళనాడులో ఉదాహరణకి తెలుగు మాట్లాడే వాళ్ళు కంపల్సరిగా తమిళే నేర్చుకోవాలి. తెలుగులో ప్రాథమిక విద్య నేర్చుకోవటానికి లేదు. అది ముఖ్యంగా బాగా దెబ్బ తగిలింది తమిళనాడు. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే తమిళనాడులో దాదాపు 30% మంది అనధికారికంగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రతి కుటుంబంలో ఉండేవాళ్ళండి. ఎక్కడ దాకేందుకు ముఖ్యమంత్రి కరుణానిధి తెలుగు వాడే ఒకనాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మీరు కోయంబత్తూరులో కోర్స్ సిటీలో ఉంది కాబట్టి విజిబుల్గా కనపడుతుంది. ఇక్కడ
కోయంబత్తూరులో నాయుడూస్ అని పెద్ద సెక్షన్ ఉందని, మధురై చుట్టుపక్కల అక్కడ మొన్న రాధికా శరత్ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో తెలుగు వాళ్ళు గణనీయంగా ఉండేవాళ్ళు మధురై దిగువన. సో మధురైలో ఉన్నారు, చుట్టుపక్కల ఇటు కోయంబత్తూరులో ఉన్నారు, హోసూర్ ఆఫ్ కోర్స్ ఇప్పటికీ ఉన్నారు అనుకోండి. మీకు ఎక్కడ తమిళనాట అంతటా విస్తరించున్నారు తమిళ వాళ్ళు. కానీ ఇవాళ జనాభా లెక్కలు ఎంత చూపిస్తున్నారంటే 5.89%. ఏమైపోయారు వీళ్ళందరూ? ఒకటి కారణం ఏంటంటే జనాభా మారిపోలా, అదే జనాభా అదే కుటుంబాలు. కాకపోతే ఏమైందంటే ఎప్పుడైతే తమిళ మాధ్యమం తప్పనిసరి అయిపోయిందో మెల్లిమెల్లిగా మొదట ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంతా తమిళ్లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంట్లో వరకే తెలుగు పరిమితం అయ్యేది, స్క్రిప్ట్ అయితే రాదు. ఎప్పుడైతే మీకు తమిళే కంపల్సరీ చేసిన తర్వాత తెలుగు స్క్రిప్ట్ లేదు. సో తెలుగు మెల్లిమెల్లిగా వాడుక భాషలో కొంతమేరకు ఉండేది, రాత భాషలో లేదు. వాడుక భాష కూడా క్రమక్రమేణా తగ్గి తమిళే రీప్లేస్ చేసింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తమిళనాడు వరకు అయితే తెలుగు మీద కక్ష కట్టుకొని చేసినట్టుగా అనిపిస్తుంది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తెలుగు ఎక్కడన్నా ఉన్నటువంటి పాఠశాలలో అక్కడికి టీచర్లు ప్రొవైడ్ చేసేది కాదు. తెలుగుని దాదాపుగా తుంచి పారేయాలనే ప్రయత్నం తమిళనాడు ప్రభుత్వం చేసిందని అనిపిస్తాం నాకైతే. సో దీన్ని చెప్పడానికి రాజకీయ నాయకులు మొహడపడచ్చు, కానీ మనకి చరిత్ర చెప్తా ఉంది అది. అట్లని మీరు కర్ణాటకలో ఒకనాడులాగా కాదు, ఇవాళ కన్నడ అనేది చాలా భాషోద్యమం చాలా తీవ్రంగా నడిచింది అక్కడ. బళ్ళారి మీరు చూడండి, బళ్ళారి మరి విభజనలో తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగి బళ్ళారి అటు వెళ్ళిందని అంటారు. అవునో కాదో రాజకీయాలు పక్కన పెట్టండి. బళ్ళారిలో సబ్స్టాన్షియల్గా తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా క్రమక్రమేణా తగ్గిపోయి కన్నడ అనేది, ఎందుకంటే కంపల్సరీ లాంగ్వేజ్ కన్నడ అయిపోయింది, తెలుగు లేకుండా పోయింది. ఇదంతా దేనివల్ల వచ్చింది? భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి, ఒరిస్సా బ్రహ్మపూర్ అంటున్నారు ఇప్పుడు. ఈ బెరహంపూర్లో నేను ఒకనాడు ఒక 30-40 సంవత్సరాల క్రితం నేను అక్కడికి వెళ్ళేటప్పుడు అంత షాపులంతా తెలుగే మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది గణనీయంగా. పర్లాకీముడి అసలు తెలుగే మొత్తం మెజారిటీ అయినా ఆ 1935 విభజనలో ఒరిస్సాకి వెళ్ళిపోయింది పర్లాకీముడి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. తమిళనాడు ఎట్లా దెబ్బతగిలింది ఏంటి, ఒరిస్సాలోనే సదరన్ ఒరిస్సా, జైపూర్ లాంటి ప్లేసెస్. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలతోటి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు భాషా అభిమానం అనండి, కాకపోతే దురభిమానం అనండి, ఏదైనా కానివ్వండి, కంపల్సరీ చేయటంతో మిగతా మాతృభాషలకు అన్యాయం జరిగింది అక్కడ. ఇది మనం చర్చించాల్సిన విషయం. దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి? దానివల్లే క్రమక్రమేణా తెలుగు తగ్గిపోయి ఇప్పుడు 4వ వాడుక భాషగా వచ్చింది. మరి ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఫలితమే కదా తెలుగుకు జరిగింది. ఇది గణాంకాలు చెప్తున్నాను, ఏం చెప్పట్లేదు, మన చరిత్ర చెప్తా ఉంది. కంపల్సరీ ఎప్పుడైతే మిగతా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి మాతృభాష పేరుతోటి మిగతా మాతృభాషను పాటించే వాళ్ళకి అన్యాయం జరిగిందో అదే దీనికి కారణమైంది. ఇక మీకు ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు ఉంది, నేను చెప్పాను కదా ఎక్కువ కుటుంబాలు మాట్లాడతాయి. ఎందుకంటే చెన్నై ఏందండి, విభజన 1953 విభజన జరిగిన దాకా చెన్నైలో తెలుగు వాళ్ళ పాపులేషను, తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 50% అనుకునేవాళ్ళు. ఇవాళ ఎంతమంది ఉన్నారండి? తెలుగు కుటుంబాలు ఒకనాడైతే ఉండొచ్చు, ఇవాళ అయితే చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ తేడా వస్తుందంటే జనాభా లెక్కల్లో తెలుగుని చెప్పడానికే మొహట పడతారు, తమిళనే చెప్పుకుంటున్నారు అందరు. ఇక్కడ ఒక వింత, ఇది మీకు కొన్ని కులాలు ఉన్నాయండి, అవి తెలుగే, వాళ్ళ మదర్ టాంగే తెలుగు ఎప్పుడు కూడా. అందులో మీరు ఆశ్చర్యపోయేటువంటిది పశ్చిమ తమిళనాడులో ఉండే షెడ్యూల్ కులాలు, అరుంధతీయులు. అంటే మన దగ్గర ఉన్న మాదిగలకు సమాంతర కులాలు అనుకోండి, ఉపకులాలు. మాదిగలు కూడా దాంట్లో భాగమే. మొత్తం 6 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి వాళ్ళ కేటగరైజేషన్లో. అరుంధతీయుల్లో మాదిగలు ఆది ఆంధ్రాలు. కానీ విశేషం ఏంటంటే వీళ్ళందరికీ మాతృభాష తెలుగు, అది మర్చిపోవద్దు. ఊటీ దగ్గర నుంచి కోయంబత్తూరు దాకా ఉండే ఈ బెల్ట్ ఏదైతే ఉందో, కొంగునాడులో ఉండేటువంటి అరుంధతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం తమిళనాడు జనాభాలో 3-4% ఉంటారు.
వీళ్ళందరికి కూడా మాతృభాష తెలుగు. ఇంట్లో తెలుగే మాట్లాడతారు. స్క్రిప్ట్ లేదు, ఇవాళ స్క్రిప్ట్ మాట్లాడేవాళ్ళు లేకపోవచ్చు. ఇంకొక మీకు ఆశ్చర్యకరమైన వార్త చెప్తాను. దక్షిణ భారతంలో బెరహంబూర్ దగ్గర నుంచి కేరళ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో వైశ్యులు అనేటువంటి కులం ఏదైతే మనందరికి తెలిసింది, ఇక్కడ ఈ వైశ్య అనే కులం వాళ్ళ మదర్ టాంగ్ తెలుగు. ఎక్కడ ఏ రాష్ట్రంలోకి వెళ్ళాలండి, బెరహంపూర్కి వెళ్ళినా తెలుగు మాట్లాడేవాళ్ళు, బెంగళూరుకి వెళ్ళినా మాట్లాడతారు, మీకు తమిళనాడులో మాట్లాడతారు, కర్ణాటకలో ఎక్కడైనా సరే ఈ వైశ్య అనే పేరుతో ఉన్నటువంటి కులస్తులందరూ కూడా మాతృభాష తెలుగు. ఇది మర్చిపోవద్దు మనం ఎక్కడున్నా కూడా. అట్లానే మీరు ఛత్తీస్గఢ్ బస్తర్కి వెళ్ళండి, ఆదివాసులు, వాళ్ళు ఆదివాసుల భాష ఏంటో తెలియదు కానీ కామన్గా మాట్లాడే భాష మాత్రం తెలుగు. ఇలా చాలా ఉన్నాయి ఆశ్చర్యకర విషయాలు. ఇవన్నీ కూడా అక్కడ దాకా ఎందుకండి, అసలు తెలంగాణ ఎట్లా, తెలంగాణకి ఆ మూలమైనటువంటి నిజాం వ్యతిరేక పోరాటానికి బీజాలు ఎక్కడ పట్టానండి? ఆంధ్ర మహాసభోద్యమం. ఇదే కదా, ఆంధ్ర మహాసభ ఉద్యమంతోనే మొదలైంది అసలు నిజాం వ్యతిరేక పోరాటం. తెలుగు భాషకి అంత గుర్తింపు ఉంది అక్కడ. సో మొత్తం మీద ఏంటంటే, ఇది తెలుగు రాను 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 తగ్గిపోవటానికి నా పాయింట్ ఏంటంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషని తప్పనిసరి చేయటం అనేది, అక్కడ ఉన్నటువంటి అధికార భాషను తప్పనిసరి చేయటం అనేది ప్రధాన కారణమైంది. తెలుగు తగ్గి మిగతా భాషల వాడుక పెరిగింది. ఇది వినటానికి ఇబ్బందిగా ఉన్నా ఇది పచ్చి నిజం. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.